ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్. డేంజర్ జోన్ లో ఉన్నది వాళ్ళే. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఊహించని ట్విస్టులు, సర్ప్రైజ్లతో హాట్ గా సాగుతుంది. సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైన ఈ సెలబ్రిటీ రియాలిటీ షో చూస్తుండగానే 4వ వారం ఎలిమినేషన్స్ కు చేరువైంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా ఇప్పటికే 3 ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ, రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ కాగా, మూడో వారం అల్లరి పిల్ల ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఇక 4వ వారం ఎలిమినేషన్ కు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా హోరాహోరీగా జరిగింది. కంటెస్టెంట్ల మధ్య ఓ రేంజ్ లో గొడవలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ వారంలో తనుజా గౌడ, సుమన్ శెట్టిలకు ఇమ్యూనిటీ పవర్ ఉండటంతో ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. అలాగే డీమాన్ పవన్ కెప్టెన్ గా ఉండటం వల్ల నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. మిగతా 10 మంది కంటెస్టెంట్లో 6 నామినేషన్ లో నిలిచారు. ఫ్లోరా షైని, రీతూ చౌదరి, సంజన గల్రాని, మాస్క్ మ్యాన్ హరీష్, దివ్య, శ్రీచలు 4వ వారంలో నామినేషన్లో నిలిచిన వారిలో ఉన్నారు. ఇక వీరికి ఇప్పటికే ఆన్లైన్ ఓటింగ్ కూడా జరుగుతుంది. సోషల్ మీడియా పోల్స్, బిగ్ బాస్ ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఊహించిన విధంగా సంజన గల్రాని టాప్ ప్లేస్ లో నిలిచింది. మొదటి 2 వారాలు ఎలిమినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్న ఫ్లోరా షైని ఇప్పుడు 2వ స్థానంలో కొనసాగుతుంది. 3వ వారం మధ్యలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్యానికితాకు కూడా భారీగా ఓట్లు పట్టాయి. ప్రస్తుతం ఈ అమ్మడు 3వ ప్లేస్ లో నిలిచింది. టాప్ కంటెస్టెంట్ గా పేరున్న రీతూ చౌదరి ఈ వారం ఓటింగ్ లో 4వ ప్లేస్ లో నిలవడం గమనార్హం. 5వ ప్లేస్ లో మాస్క్ మ్యాన్ హరీష్, 6వ ప్లేస్ లో శ్రీజ ఉన్నారు. ఇక అంటే ప్రస్తుతం హరీష్, శ్రీచలు డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. హౌస్ లో మొదటి నుంచి క్రూరంగా బిహేవ్ చేస్తున్న హరీష్ పై వ్యతిరేకత పెరుగుతుంది. ఇక లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిన ప్రియలాగే శ్రీజ కూడా ఆడియన్స్ ను బాగా విసిగిస్తుంది. కాబట్టి ఆమెను కూడా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతే బాగుండు అని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జరగబోతున్న ఓటింగ్ సరళిని చూస్తుంటే ఈ వారం ఎలిమినేషన్ నుంచి శ్రీజ సేఫ్ కావడం కష్టమే అని చెప్పాలి.